హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఆఫీస్ నుంచి వచ్చానండి. వచ్చేటప్పటికి 6 అవుతూ ఉంది. నా హస్బెండ్ కూడా బాబు నన్ను రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పి మెట్రో స్టేషన్కి అయితే వచ్చారు. ఒక్కొక్కసారి నేను ఆటోలో వెళ్ళిపోతాను, ఒక్కొక్కసారి నా హస్బెండ్ అయితే వచ్చి పిక్ చేసుకుంటారు. వెళ్ళే దారిలో నా బాబుకి జిలేబీ తినాలనిపించిందంట, అందుకని చెప్పి స్వీట్ షాప్లో అయితే ఆగాము. అక్కడ ఫ్రెష్గా క్యారెట్ హల్వా కనిపిస్తే క్యారెట్ హల్వా కూడా తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. ఇంట్లో కూడా చేస్తాను కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు క్యారెట్ తురవడానికి చాలా టైం పట్టిద్ది. అందుకే ఈ మధ్య చేయట్లేదు. కానీ లేకపోతే ఎప్పుడు సండేస్ ఉంటే ఏదో ఒక స్వీట్ అయితే చేస్తాను నా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి. అలా బిర్యానీయో లేకపోతే నాన్ వెజ్ ఏదో తిని మంచిగా స్వీట్ తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. స్ట్రాబెర్రీస్ తెచ్చి చాలా రోజులు అయిపోయింది, ఇంకా పాడైపోతాయి కదా అని చెప్పి మిల్క్ షేక్ అయితే చేసేస్తున్నాను. నేనైతే తాగనండి మిల్క్ ప్రోడక్ట్స్, పాయసం అలాంటివి తింటాను కానీ మిల్క్ షేక్స్ అలాంటివి ఎందుకు నాకు నచ్చవు. బాగా ఉప్పు వేసి కడిగేసాను కదా స్ట్రాబెర్రీస్. దాని తర్వాత కట్ చేసి అందులో కొద్దిగా హనీ, చల్లటి పాలు అయితే వేసేసి ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను. నేను కావాలని కొన్ని చంక్స్ ఉంచానండి లోపల స్ట్రాబెర్రీవి, బాగా ఫైన్గా గ్రైండ్ చేయలేదు, ఎందుకంటే నోటికి అలా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అలా ఉంచేసాను. ఇంకా ఇంటికి రాగానే గిన్నెలన్నీ సర్దుతూ ఉన్నాము. మా పనమ్మాయి ఒక్కొక్కసారి 4:30 అలా ఈవినింగ్ వస్తుంది, ఒక్కొక్కసారి మార్నింగ్ వస్తుంది. తనకి వీలైనప్పుడు మోస్ట్లీ ఏంటంటే ఈవినింగే వస్తుందండి. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి గిన్నెలు అవన్నీ కూడా కడిగేసి పెడుతుంది అనమాట. అవి 1 గంటలో ఆరుతాయి కదా, ఆరిన తర్వాత ఇంకన్నీ సర్దేస్తూ ఉంటాను. గిన్నెలు సర్దాలంటే చాలా పెద్ద పని అనిపించింది. కొంచెం పెద్ద కిచెన్ ఉంటే మాత్రం అక్కడ ఒక వస్తువు ఇక్కడ ఒక వస్తువు అన్నీ సర్దాలి కదా, టైం టేకింగ్ చిరాగ్గా అనిపిస్తుంది. కానీ కొన్ని చిరాగ్గా అనిపించినా చేయటం మాత్రం తప్పదు. ఈరోజు అయితే వచ్చే దారిలోనే మాకు వెజిటబుల్ మార్కెట్ అయితే పెడతారనమాట. అక్కడ నుంచి గోంగూర కట్టలు తెచ్చుకున్నాము. లేవండి, ఎన్నో రోజుల నుంచి నేను గోంగూర కోసం వెతుకుతున్నాను కానీ షాపుల్లో అసలు దొరకట్లేదు. ఇప్పుడు కూడా చాలా తక్కువ కట్టలు ఉన్నాయన్నమాట. నేనైతే 2 కట్టలు అయితే తీసుకున్నాను. మరీ ఫ్రెష్గా లేవు కానీ నార్మల్గా ఉన్నాయి, ఓకేలే అని చెప్పి తీసేసుకున్నాను. నాకు గోంగూర అయితే బాగా ఇష్టము. గోంగూరతో ఏం చేసినా కూడా ఇష్టమేనండి. గోంగూర పచ్చడి, గోంగూర మెదుపు అలా చేస్తూ ఉంటారు కదా, గోంగూర పప్పు, ఇవన్నీ నాకు సూపర్గా ఇష్టము. మా మామయ్య గారికి కూడా చాలా ఇష్టం అనమాట గోంగూర. నేను ఎప్పుడు చేసినా కూడా పంపిస్తూ ఉంటాను. ఇక్కడ బాబుకైతే హోంవర్క్ చేపిస్తూ ఉన్నానండి. నేను వచ్చిన తర్వాతే హోంవర్క్ చేస్తానని చెప్పి కూర్చుంటాడు. నేను వచ్చే వరకు హోంవర్క్ అయితే తీయడనమాట. రాగానే ఇంకా హోంవర్క్ చేయించేస్తాను. దాని తర్వాత ఈరోజు చికెన్ కూడా తీసుకొచ్చారు నా హస్బెండ్. రేపటి కోసం అని చెప్పి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసి పెడతాను. రేపు నేను పులావ్, కోడి పులావ్ అంటారు కదా, అలాంటిది చేద్దామని చెప్పి ఇక్కడ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మంచిగా కడిగేసి చక్కగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ పేస్ట్ అయితే నేను మ్యారినేషన్లో వాడదామని చెప్పి అనుకుంటూ ఉన్నానండి. ఈ న్యూట్రీ ప్రో గురించి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. నేను 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి వాడుతూ ఉన్నానండి. చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాను. ఎక్కువ ప్రాబ్లం అయితే ఇప్పటివరకు అయితే నాకు రాలేదు. చక్కగా ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. పేస్ట్ అంటే మరీ పేస్ట్ లాగా అవ్వలేదు, జస్ట్ గ్రైండ్ అయిందనమాట అంతే. చికెన్ని బాగా కడిగేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం అండ్ ఈ పేస్ట్ కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి. మనకి పిల్లలు కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ ఇలాంటివి వస్తే వేరేసి పక్కన పెడుతూ ఉంటారు కదా, మా బాబు మెయిన్గా అలా చేస్తాడు, అందుకే ఇలా పేస్ట్ వేసేస్తూ ఉన్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా ఇవంతా వేసేసి చక్కగా కలిపేస్తున్నాను. పెరుగు కూడా వేయండి, నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను. పెరుగు వేస్తే మనకి ముక్క బాగా టెండర్ అవుతుందన్నమాట. రాత్రి నేను చక్కగా మ్యారినేట్ చేసేసాను కదా, దానిపైన చక్కగా కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాం కదా, ఇంకా నాకు మార్నింగే లేచి మ్యారినేట్ చేసే అంత టైం ఉండదు కాబట్టి నైటే మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ మామూలుగా ఇంట్లోనే ఉండేవాళ్ళు అయితే 1 గంట ముందు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మార్నింగ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. లేచి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టారు నా హస్బెండ్, నాకన్నా ముందు లేచారనమాట. ఇంకా లేవగానే తను ఈ చికెన్ అయితే తీసి బయట పెట్టేశారు. ఇలా బయట ఉంచి ఇంకా నేను ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. దీంట్లో నేను యాలుక్కాయలు ఒక 4, లవంగాలు ఒక 7, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, స్టార్ అనీస్ ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. 1 కేజీ చికెన్కి నేను చేస్తున్నానండి ఈ కోడి పులావ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పి పల్లీ చట్నీ కోసం పల్లీలు కూడా వేయించుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను చేసే కోడి పులావ్ చాలా సింపుల్గా అయిపోతుందండి. బిర్యానీ అంత పెద్ద ప్రాసెస్లా అనిపించదు. చక్కగా 1 పాట్ మీల్ అనమాట. ఇలాంటివి ఉంటే ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. పుదీనా రైస్ కానీ, టొమాటో రైస్ కానీ, ఇలాంటి పులావ్స్ కానీ ఇలాంటివి ఉంటే చక్కగా 1 పాట్ మీల్ కాబట్టి మనం టైం సేవింగ్లా ఉంటుందన్నమాట. ఈజీగా కూడా చేసుకోవచ్చు. గిన్నెలు కూడా మనకి ఎక్కువ అవ్వవు. ఒక పక్క పల్లీలు వేయిస్తూ ఉన్నాను, ఇంకో పక్క ఈ పులావ్కి కూడా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కువ నెయ్యి వేసి చేస్తున్నానండి, కమ్మగా ఉంటుందని చెప్పి. కొద్దిగా నూనె వేసి తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్, ఫస్ట్ చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసాను మర్చిపోయి. జనరల్గా అయితే మనము మన బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా, లవంగ, చెక్క, యాలుక్కాయలు అవన్నీ వేసేసి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా మగ్గటం స్టార్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి. చక్కగా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసి ఫస్ట్ 10 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో కదుపుతూనే ఉండాలి. అలా చేస్తే ఏమవుతుందంటే చికెన్ మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఫస్ట్లోనే మనం లో ఫ్లేమ్ పెడితే కొంచెం గట్టిగా అయిపోతుంది పీస్. అందుకని చెప్పి మనం హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు చక్కగా గరిటెతో తిప్పుతూ ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసి దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చికెన్ ఇంకా కుక్ అవటం స్టార్ట్ అవుతూ ఉండిద్ది అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ వేస్తున్నానండి. దోశ పిండి అయితే రెడీగా లేదు ఫ్రిడ్జ్లో, ఇడ్లీ పిండి కూడా ఏమి లేవన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తానంటే బయట నుంచి ఐడి వాళ్ళది దోశ బ్యాటర్ తెప్పిస్తాను. అప్పుడప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాను. నాకు మార్కెట్లో ఉన్న బ్యాటర్స్లో ఇదే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఈ బ్యాటర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. పల్లీలు కూడా వేయించి పెట్టేశాను కదా, చల్లార్చడానికి పక్కన పెట్టేశాను. ఈ బ్యాటర్లో కూడా ఉప్పు, నీళ్ళు కలిపేసి పక్కన పెట్టేస్తాను. పాలు వేడి చేయాలండి ఈరోజు. పాల ప్యాకెట్ అయితే నా హస్బెండ్ తీసుకొచ్చి పెట్టారు. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, కొత్తగా యాడ్ అయిన వాళ్ళకైతే తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తూ ఉన్నాను. పాలు వేడి చేసే ముందు ఏం చేస్తానంటే నేను ఆ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత ఆ నీళ్లు పారబోసేసి అప్పుడు పాలు పోసి వేడి చేస్తానండి. ఇది నాకు ముందు నుంచి అలవాటు అనమాట, పెళ్ళైనప్పటి నుంచి. మా అత్తగారు ఇలా చేస్తారు కాబట్టి నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా పాలు కూడా వేడి చేసేసి పక్కన పెట్టేస్తాను. పల్లీలు కూడా చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను అవి కూడా. కొంచెం చింతపండు అయితే వేస్తానండి. చింతపండు వేస్తేనే నాకు చట్నీకి రుచిగా అనిపిస్తుంది. ఇంకొంచెం జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేస్తే మనకి అరుగుదలకు మంచిది కదా, పల్లీలు గ్యాస్ అంటారని చెప్పి అరుగుదల కోసం కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసేసి ఇంకా ఫైన్గా మిక్సీ పట్టేసుకుంటాను. మీరు ఒకళ్ళు ఇద్దరు నా మిక్సీ గురించి కూడా అడిగారండి. ఇది నేను బటర్ఫ్లై మిక్సీ వాడుతూ ఉన్నాను. లింక్ కనుక ఉంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బాగానే పనిచేస్తుందండి. ఇప్పటి వరకు నాకు ఏం రిపేర్ అయితే రాలేదు. కొంచెం తక్కువే యూజ్ చేస్తాను మిక్సీ అయితే నేను. ఇక్కడైతే చికెన్ అయితే ఒక 50% వరకు కుక్ అయిపోయింది బాగా. నేను ఈ పులావ్కి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ చొప్పున వేస్తున్నానండి.
50% కుక్ అయిన చికెన్లో మనం వాటర్ వేసేసుకొని తగినంత, తర్వాత నానబెట్టుకున్న నార్మల్ బియ్యం అయితే వేస్తున్నాను. పులావ్ అంటున్నాను కదా, అందుకని చెప్పి బాస్మతి అయితే నేను యూజ్ చేయట్లేదు. ఇది యాక్చువల్గా చిట్టి ముత్యాల రైస్ ఉంటే అది వేస్తే బాగుంటుంది, కానీ నా దగ్గర చిట్టి ముత్యాల రైస్ లేదు కాబట్టి నేను నార్మల్ రైస్ ఏదైతే వాడతానో అదైతే పెట్టేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసాను. ఇంకా కుక్ చేయడానికి నేను ఫ్రెష్ అప్ అయ్యడానికి వెళ్ళిపోయానండి. ఇంకా మొత్తం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను. చూసారు కదా, మంచిగా కుక్ అయింది. దీంట్లో ఇది పొడి పొడిలాడదండి ఈ పులావ్ అనేది. మీకు తెలుసుంటే చిట్టి ముత్యాలు దొన్నె బిర్యానీ ఎలా కొంచెం స్టిక్కీగా ఉంటుంది, అలా మరీ స్టిక్కీగా ఉండదు, కానీ పొడి పొడిగా అయితే రాలేదు, మంచిగా వచ్చిందనమాట. ఇంక ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కూడా దోశలు వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ బాబుని స్కూల్లో కూడా డ్రాప్ చేసి వచ్చారు నా హస్బెండ్, తనకు కూడా దోశలు వేసి ఇచ్చేసాను. ఇప్పుడు నేనైతే దోశలు తింటున్నాను అనమాట. ఒకప్పుడైతే దోశలు ఎక్కువ తినేదాన్ని, ఒక 3-4 తినేదాన్ని, కానీ ఇప్పుడు అంత తినలేకపోతున్నాను. 2 దోశలు అయితే వేసుకున్నాను. ఇంకా నా లంచ్ బాక్స్లో కూడా ఈ పులావ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. టేస్ట్ అసలు చూడలేదు, నేను చూడలేదు, నా హస్బెండ్ చూడలేదు. ఉప్పు సరిపోయిందో లేదో అనేది కూడా తెలియకుండా ప్యాక్ అయితే చేసేసుకుంటున్నాను. చూడటానికైతే చాలా బాగా కుదిరింది. బాగా కుదిరిన ప్రతిసారి ఇలాంటి స్పెషల్ వంటకాలు అయితే మా అత్తగారు వాళ్ళకి కూడా పంపిస్తాను. మా అత్తగారు కూడా ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేశాను. లంచ్ బాక్స్ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు మనం పెట్టేస్తాను కదా రైస్, అవి మూత పెట్టకుండా కొంచెం సేపు అలాగే ఉంచేస్తాను, ఒక 10 నిమిషాల పాటు. లేకపోతే మాయిశ్చర్ ఇమీడియట్గా మూత పెట్టేస్తే మాయిశ్చర్ ఫామ్ అయ్యి అదొక రకంగా అయిపోతుందండి, చప్పగా అయిపోయినట్టు రైస్. అండ్ నాకు నచ్చదు అలా, అందుకే కొంచెం సేపు మనం అలా మూత తీసేసి పక్కన పెట్టి తర్వాత చల్లారాక మూత పెడతాను. పల్లీ చట్నీ కూడా తాలింపు వేసేసాను. ఇంకా నేను టిఫిన్ చేసుకోవడమే. హడావుడిలో తింటే నాకు అస్సలు తిన్నట్టు అనిపించదండి, కొంచెం ప్రశాంతంగా కూర్చొని తింటేనే హాయిగా అన్నట్టు అనిపిస్తుంది. 2 days బ్యాక్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. మార్నింగ్ 5:30కి లేచి మా పనులన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. ఆ వీడియోలో నేను అందరు కమెంట్స్ అయితే బాగా చేస్తున్నారు, లైక్స్ అయితే ఎవరు చేయట్లేదు అని అడిగాను కదా. ఆ వీడియోకి మాత్రం నాకు చాలా లైక్స్ వచ్చాయండి, 700+ లైక్స్ వచ్చాయి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను అడిగిన దానికి మీరందరూ రెస్పాండ్ అయ్యి లైక్ చేసినందుకు. అలాగే నా ప్రతి వీడియోకి కూడా మీకు నచ్చితే ఏ ఒక్క పాయింట్ నచ్చినా కూడా డెఫినెట్గా నాకు లైక్ చేసి, నా వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే కిచెన్లో ఒక కొత్త షెల్ఫ్స్ అయితే పెట్టించానండి. ఇవి ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అనమాట. 3 షెల్ఫ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టి ఇక్కడైతే నేను ప్రెజెంట్ అవి ఆ జాడీలు లాంటివి పెట్టాను. ఫైనల్గా ఇంకా సెట్ చేయలేదు, జస్ట్ పైన నా దగ్గర ఏమున్నాయో అవైతే పెట్టేశాను. పెట్టేసి ఈ ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవైతే పెట్టాను. 2 అమెజాన్లో నుంచి తీసుకున్నానండి. ఈ గ్రీన్ కలర్ హ్యాంగింగ్ ప్లాంట్ ఒకటి, అక్కడ పింక్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అది కూడా అక్కడే తీసుకున్నాను. చాలా మంచి లుక్ వచ్చింది కిచెన్కి ఈ షెల్ఫ్స్ పెట్టించడం వల్ల, ఇలా డెకరేట్ చేయడం వల్ల. అలా గ్రీనరీ ఏదైనా హ్యాంగ్ చేస్తే మాత్రం ఆ లుక్ చాలా బాగుంటుందన్నమాట. బాగా నచ్చింది నాకు. జాడీలు పెట్టుకోవడానికి, స్నాక్స్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పి, స్నాక్స్ డబ్బాలు పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పి అలా షెల్ఫ్స్ అయితే పెట్టించాను. ఆ షెల్ఫ్స్ అవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. మీకు ఎవరికైనా కావాలంటే ట్యాగ్ చేస్తాను, ఆర్ లింక్ అయినా నేను ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మీకు ఎలా నచ్చింది ఈ కార్నర్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. త్వరలోనే మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు కదా హోమ్ టూర్ చేయమని, అది చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత పులావ్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీస్తున్నాను. పొద్దున్న ఎప్పుడో చేస్తాను కదా, అందుకని చెప్పి మధ్యాహ్నం నా హస్బెండ్ లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారనమాట. ఇంకా నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డిన్నర్ తినే ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెడతాను. వేడి చేసేసాను చక్కగా పులావ్ అయితే. ఇప్పుడు అందరం కలిసి డిన్నర్ చేస్తాము. రోజులో ఒక మీల్ అయినా ఫ్యామిలీతో కలిసి తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. ఒక మంచి ఫ్యామిలీ డిన్నర్తో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోలో ఏ ఒక్క చిన్న బిట్ నచ్చినా కూడా లైక్ చేయండి. ఆల్రెడీ అంతకుముందు లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్.
మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.